హలో గైస్, ఇవాళ ఈ షార్ట్ వీడియోలో కకాషి ఉచిహా కకాషి ఉచిహానా సారీ కకాషి అటాకే ఇంకా ఇటాచి ఉచిహా వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే మీకు నచ్చుద్ది. అండ్ వీళ్ళిద్దరిని నేను కంపేర్ చేయట్లేదు, జస్ట్ కిడింగ్ అలా చెప్తున్నా అంతేను. సో గైస్, నన్ను దబ్బొద్దు ప్లీజ్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఇటాచి ఉచిహా ఎబిలిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొత్తం చెప్పడానికి ఏం లేదు, గాడ్ లెవెల్ ఎబిలిటీస్ అవన్నీ. సో డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇటాచి ఉచిహా ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గెంజట్సూస్ గురించి మాట్లాడుకుందాం. గెంజట్సు గురించి ఏం చెప్పడానికి ఏం లేదు, అదంతా గాడ్ లెవెల్ మమ్మ. ఎందుకంటే ఇటాచి గెంజట్సు వాడాడంటే అవతల చావుకు హలో చెప్పినట్టే. సో అంత పవర్ఫుల్ అనమాట. ఇంకా ఆ గెంజట్సులో మోస్ట్ పవర్ఫుల్ సుకియోమి. ఇంకా దాని గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, మొత్తం గాడ్ కి ఈక్వల్ అది. సో అంత పవర్ఫుల్. ఇంకా సుసానా గురించి మాట్లాడుకుంటే మా సుసానా గురించి మాట్లాడితే మరీ లాంగ్ వీడియో అయిపోద్ది మమ్మ, వద్దు. సుసానా గురించి నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం, అదే నెక్స్ట్ వీడియో అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా అంటే సో సుసానా గురించి పైనే చెప్తాను. సుసానా చాలా మంచిది మామ, ఎందుకంటే అది ఫుల్ గా ఏవేకేం చేయలేదు, బట్ చాలా పవర్ఫుల్. సిరీస్ లో కూడా పైనే చెప్పాడు. సో మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా అమత్రాసు ఫ్లేమ్స్, అబ్బా దాని గురించి ఇంక చెప్పబలేదయ్యా, అది మంటల్నే మార్చేస్తుంది. సో అంత పవర్ఫుల్. ఇంకా ఇటాచి ఉచిహా ఆలోచనల విషయానికి వస్తే చిన్నతనంలోనే ఒక లెవెల్లో ఆలోచించేవాడు. సో ఇంకా మన కకాషి అటాకే గురించి మాట్లాడుకుందాం. కకాషి సెన్సే దానికి వస్తే, కకాషి సెన్సే 1000 పైగా జుట్సుని కాపీ చేసాడు. ది కాపీ నించా కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఇంకా మనోడి దగ్గర ఒక షారింగ్ అని కూడా ఉంది. అందుకని ఇందాచి ఉచిహా అని వస్తుంది. వీడియో వద్దులే, లెంత్ అయిపోద్ది, స్కిప్ చేద్దాం. కకాషి సెన్సే తన లైట్నింగ్ బ్లేడ్, చుడోరి ఇంకా కాముయి లైట్ గా వాడతాడేమో. కాముయి ఇంకా స్మార్టెస్ట్ కూడా ఇలాంటి చాలా మంచి ఎబిలిటీస్ అయితే కకాషి తను ఉన్నాయి. ఇంకా హ్యాండ్ కంబ్యాక్ ఫైట్ అయితే ఇంకా మామూలుగా చేయడు, ఎరగదీసేస్తాడు. సో ఇటాచి ఉచిహాకి ఇక్కడ ఒక్కటే మైనస్ ఉంటుంది, ఇటాచి హ్యాండ్ ఫైట్ చేయలేడా ఇది కామెంట్ పెట్టకండి మామ, ఎందుకంటే ఇటాచి కొంచెం హెల్త్ బాగాలేదు తెలుసు కదా. బట్ కకాషిని ఆల్రెడీ ఇటాచి డామినేట్ చేసేసాడు కదా, అదే సుకియోమి గెంజట్సులో పెట్టేశాడు కదా, అక్కడే ఒకసారి ఓడిపోయాడు. వద్దులేమ్మ, మీరు నన్ను తప్పుకోండి. సరే, మీ ఇంత ఇద్దరు ఎబిలిటీస్, ఇద్దరి స్టామినాస్, అలాగే స్ట్రెంగ్త్, అలాగే పవర్స్, ఎవరు స్ట్రాంగ్ అని చెప్పట్లేదులే, మీరు విన్నారు కదా, మీరు కామెంట్స్ చేయాలండి మామ. అంతే, నాకు తెలిసింది నేను చెప్పా. అరే బొంగుగా ముందే ఓడిపోయాడని ముందే చెప్పచ్చు కదరా, నన్ను తిట్టకండి. నాకు కంటెంట్ కావాలి, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. నా ఫస్ట్ వీడియో మామ, సో బాగానే చేశాను అనుకుంటున్నా, మీకు నచ్చుంటది అనుకుంటున్నా. నెక్స్ట్ దేని మీద వీడియో కావాలో అవి కామెంట్ చేయి, నెక్స్ట్ దాని మీద వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తప్పిపోయో.